హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాంటెడ్ హవర్. ఇప్పుడు చెప్పబోయే స్టోరీ భయంకరంగా ఉంటుంది. దయచేసి ఈ స్టోరీ లాస్ట్ వరకు వినండి. ప్లీజ్ ఇప్పుడే ఒక లైక్ చేసి ఎక్కడా స్కిప్ చేయకుండా స్టోరీ విని మీ అభిప్రాయాన్ని వాల్యుబుల్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథ మొదలు పెడితే, నాకు ఆ రోజు ఇంకా బాగా గుర్తుంది. ఆమె కళ్ళు చూసినప్పుడు తెల్లగా పెద్దగా ఉన్న ఆ కళ్ళు నన్ను ఆర్పకుండా చూస్తున్నాయి. నేను కొంతసేపు ఒక బొమ్మలాగా ఆ కళ్ళలోకి చూస్తూ నిలబడి ఉన్నాను. ఒకవేళ నా తమ్ముడు మహేష్ నన్ను వెతుక్కుంటూ అక్కడికి రాకపోతే నాకేమయ్యేదో నాకు తెలీదు. అది 1996వ సంవత్సరం. అయితే ఇదంతా కొన్ని నెలల ముందే మొదలైంది. నేను ముంబైలో ఉండేవాడిని. కానీ మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంత బాగోలేవు. కాబట్టి నా చదువు కోసం మా నాన్న నన్ను మా మామయ్య దగ్గరికి పంపించారు. మా పల్లెటూరులో ఇల్లు చాలా పెద్దది. అక్కడ 4-5 కుటుంబాలు హాయిగా ఉండొచ్చు. చదువుకోవడానికి వాతావరణం బాగుండేది. కానీ ఆ రోజు నేను చేసిన దానికి సాగర్తో సంబంధం ఉంది. సాగర్ మా ఊరిలోనే ఒక అబ్బాయి. 8వ తరగతి వరకు నా క్లాస్లోనే ఉండేవాడు. నిజానికి అతను చాలాసార్లు ఫెయిల్ అవ్వడం వల్ల నాకంటే 6 ఏళ్ళు పెద్దవాడైన 8వ తరగతిలోనే ఉండిపోయాడు. అతను బుద్ధి మాంద్యం ఉన్నవాడు, చాలా కోపిష్టివాడు. ఒకే కొడుకు కావడంతో అతన్ని చాలా గారాబంగా పెంచారు. సాగర్కు కోపం వస్తే తనపై తనకే అదుపు ఉండేది కాదు. అందుకే మేము అతన్ని మాతో ఆడుకోవడానికి కూడా అనుమతించేవాళ్ళం కాదు. అతను ఎప్పుడూ ఎవరితోనో గొడవ పడేవాడు లేదా ఎవరినో కొట్టేవాడు. వాళ్ళ ఇల్లు ఊరి బయట రోడ్డు పక్కనే ఉండేది. అతను పెరిగే కొద్దీ అతని కుటుంబ సభ్యులు కూడా అతని చేష్టలతో విసిగిపోయారు. కొన్నిసార్లు అతను చాలా మంచిగా ఉండేవాడు, మంచిగా మాట్లాడేవాడు. కానీ కొన్నిసార్లు అకస్మాత్తుగా అతనికి పిచ్చి పట్టినట్టు ఉండేది. ఎవరి మాట వినేవాడు కాదు. పిల్లలను పెద్దలను కొట్టేవాడు. అందుకే వాళ్ళ కుటుంబ సభ్యులు అతనికి పెళ్లి చేస్తే బహుశా అతను బాగుపడతాడని అనుకున్నారు. ఊర్లోని కొందరు పెద్దవారు కూడా అతనికి పెళ్లి చేయమని చెప్పారు. అలా ఒకరోజు ఆ పిచ్చి సాగర్కు పెళ్లి చేశారు. అయితే చాలామంది గ్రామస్తులకు ఏ భయం అయితే ఉందో అదే జరిగింది. మొదటి రాత్రే అతను తన భార్యను చాలా కొట్టాడు. ఆమె ముఖం, శరీరం గోళ్లతో బాగా గీరుకుపోయింది. అందుకే మరుసటి రోజు ఆ అమ్మాయి ఇల్లు వదిలి పారిపోయింది. ఆ సంఘటనతో సాగర్ మరింత పిచ్చివాడైపోయాడు. సాగర్ ఇంటి పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. సాగర్ కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని ఒప్పించి తిరిగి తీసుకురావడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. సాగర్ ఇప్పుడు రోజురోజుకు మరింత పిచ్చివాడిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అందుకే అతన్ని అదుపులో ఉంచడానికి అతని కుటుంబ సభ్యులు ఎక్కడికైనా వెళ్ళాలంటే అతన్ని ఇంట్లో బంధించి బయట నుండి తాళం వేసి వెళ్ళేవారు. ఒకరోజు మధ్యాహ్నం అతని కుటుంబ సభ్యులు ఇలాగే ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు అతను తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆ రోజు కూడా నేను ఇప్పటికీ మర్చిపోలేను. అది శనివారం. శనివారం మాకు స్కూల్ త్వరగా వదిలేశారు. ఆ రోజు కూడా నేను ఎప్పటిలాగే నా స్నేహితులతో సరదాగా సాగర్ ఇంటి ముందు నుండి వెళ్తున్నాను. అప్పుడే మేము ఎవరిదో పెద్ద కేక విన్నాం. ఆ కేక సాగర్ ఇంటి లోపల నుండి వస్తోందని మాకు అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఎవరో లోపల నుండి గట్టిగా తలుపు కొడుతున్నారు. కానీ సాగర్ అని అందరికీ బాగా తెలుసు. అతను పిచ్చివాడని, ఎవరినైనా గాయపరచగలడని. అందుకే మేము ఎవరూ అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళడానికి బదులుగా ఊరికి వెళ్ళి గ్రామస్తులకు చెప్పడం మంచిదని అనుకున్నాం. మేము పరిగెత్తుకుంటూ గ్రామానికి వెళ్ళాం. గ్రామస్తులు సాగర్ ఇంటి తాళం పగలగొట్టి చూసినప్పుడు సాగర్ కాలి బూడిదై పడి ఉన్నాడు. అతని శరీరం పూర్తిగా కాలిపోయింది. శరీరంలోని మాంసం, రక్తం కరిగి వేలాడుతున్నాయి. నేను ఒక్కసారి మాత్రమే చూశాను. ఆపై వెనక్కి తప్పుకున్నాను. అతను అంత భయంకరంగా కనిపించాడు. ఆ దృశ్యాన్ని మళ్ళీ చూడటానికి నాలో ధైర్యం లేదు. ఆ ప్రమాదం తర్వాత అతని కుటుంబ సభ్యులు ఆ ఇంటిని వదిలి పొలాల్లో నివసించడానికి వెళ్ళిపోయారు. సాగర్ చనిపోయాడు, కానీ అతని భయం ఇంకా పోలేదు. ఎందుకంటే అతను చనిపోయిన కొద్ది రోజుల్లోనే ఆ ఇంటి గురించి అనేక కథలు ఊర్లో ప్రచారంలోకి వచ్చాయి. ఎవరో సాగర్ ఇంకా అక్కడే ఉన్నాడని, అతను ప్రజలను పిలుస్తున్నాడని చెబుతున్నారు.
కొందరి అభిప్రాయం ఏమిటంటే ఆ తలుపు కొన్నిసార్లు దానంతటా అదే కదులుతుందని. అయితే నేను నా స్నేహితులు ఆ ఇంటి నుండి కొద్దిగా ముందుకు ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం. కానీ మాకు ఎప్పుడూ అలాంటిదేమీ కనిపించలేదు. కానీ ఆ విషయాలన్నీ వినడం వల్ల మాకు భయం వేసేది. అందుకే మేము ఆ దారిని దాటినప్పుడల్లా, లేదా సాగర్ ఇంటి ముందు నుండి వెళ్ళినప్పుడల్లా మేము వేగంగా పరిగెత్తుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం. మాకు ఎప్పుడూ ఏమీ అనిపించలేదు. ఆ ప్రమాదం జరిగిన కొన్ని నెలల తర్వాత నా తమ్ముడు మహేష్ సెలవులు గడపడానికి ఊరికి వచ్చాడు. ఆ సెలవుల్లో 10వ తరగతి అదనపు తరగతులు కూడా మొదలయ్యాయి. తమ్ముడు మహేష్ అప్పుడే సైకిల్ నేర్చుకుంటున్నాడు. అందుకే కొన్నిసార్లు అతను సైకిల్ తొక్కుకుంటూ నన్ను తీసుకోవడానికి స్కూల్ వైపు వచ్చేవాడు. నేను అతనికి చాలాసార్లు ఇలా ఒంటరిగా రావద్దని చెప్పాను. కానీ అతను సాగర్ గురించి పెద్దగా తెలియదు. అన్నీ చెప్పి అతన్ని భయపెట్టాలని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే అప్పుడు అతను చాలా చిన్నవాడు, 7వ తరగతి చదువుతున్నాడు. ఒకరోజు నేను ఎప్పటిలాగే స్కూల్ నుండి ఇంటికి తిరిగి వస్తున్నాను. అప్పుడు సాయంత్రం 5 గంటలవుతోంది. మా ఊరి స్నేహితులు స్కూల్ మైదానంలో ఆడుకోవడానికి ఆగిపోయారు. అందుకే నేను ఒంటరిగానే ఇంటికి బయలుదేరాను. ఆ రోజు నా తమ్ముడు రాలేదు. కాబట్టి నేను నడుచుకుంటూనే మా ఊరి వైపు వెళ్ళడం ప్రారంభించాను. స్కూల్ నుండి మా ఊరికి వెళ్ళడానికి సుమారు 15 నుండి 20 నిమిషాలు పడుతుంది. అప్పుడు నేను నా ఆలోచనల్లో మునిగి నడుస్తూ వెళ్తున్నాను. సాగర్ ఇంటి ముందు నుండి వెళ్ళాలని ఎలా మర్చిపోయానో తెలియదు. కొంతసేపటికి నేను సాగర్ ఇంటి దగ్గరికి చేరుకున్నాను. నేను అతని ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు తలుపు కొట్టే శబ్దం విన్నాను. నా తల మరింత కిందకి వంచి నా చూపులను అక్కడి నుండి మళ్లించాను. ఆ శబ్దం ఎవరో తలుపు తెరవాలని కోరుకుంటున్నట్లుగానుంది. నేను ఆ శబ్దాన్ని 3-4 సార్లు విన్నాను. ఎవరో పిచ్చివాడు తలుపు తెరవాలని కోరుకుంటున్నాడని అనిపించింది. నేను ఆ ఇంటి వైపు చూసిన వెంటనే నేను అక్కడే స్తంభించిపోయాను. అది చూసిన వెంటనే నా చేతులు కాళ్ళు చల్లగా స్తంభించిపోయాయి. నా కళ్ళు మాత్రమే కదులుతున్నాయి. మిగిలిన శరీరం ఒక విగ్రహంలాగా నిలబడి ఉంది. నేను ఆ ఇంటి కిటికీ లోపల కేవలం 2 కళ్ళు చూశాను. 2 మెరుస్తున్న తెల్లని కళ్ళు. ఆ కళ్ళను చూసి నేను అక్కడే స్తంభించిపోయాను. ఆ కళ్ళు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇది ఏదో దుష్టశక్తి అని నాకు అర్థమైంది. నేను అక్కడి నుండి వెళ్ళడానికి నా పూర్తి శక్తితో నా కాలు ఎత్తాలని కోరుకున్నాను. కానీ నేను కదలలేకపోతున్నానని నాకు అనిపించింది. ఆ క్షణంలో నాకు భయం కలిగింది. ఆ కళ్ళు ఇప్పటికీ నన్నే కళ్ళార్పకుండా చూస్తున్నాయి. నేను గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నాను. ఆ అనుభూతి ఏదో నన్ను 4 వైపులా పట్టుకున్నట్లుగా ఉంది. అప్పుడే అకస్మాత్తుగా నెమ్మదిగా తలుపు తెరవడం మొదలుపెట్టింది. ఆ క్షణంలో నేను కొంతసేపు మనుషుల ప్రపంచం నుండి బయటికి వెళ్ళిపోయినట్లుగా ఉంది. నా చుట్టూ ఉన్నదేమీ నాకు వినిపించడం లేదు. నాకు ఆ 2 కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. వాటితో పాటు ఆ తెరుచుకుంటున్న తలుపు, దాని శబ్దం వినిపిస్తున్నాయి. తలుపు ఇప్పుడు పూర్తిగా తెరుచుకుంది. నా శరీరంపై ఒక రకమైన ఒత్తిడిని అనుభవించాను. ఏదో నన్ను ఆ ఇంటి వైపు లాగుతున్నట్లుగా అనిపించింది. నేను ఆ వైపుకు లాగుబడుతుండగా నా తమ్ముడు మహేష్ సరిగ్గా నా ముందు నిలబడ్డాడు. అతను ఏదో విధంగా తన బ్యాలెన్స్ను కాపాడుకుంటూ సైకిల్ని సరిగ్గా నా ముందు ఆపాడు. అప్పుడే నా శరీరం నుండి ఆ పట్టు అకస్మాత్తుగా వదిలిపోయింది. నేను కింద పడిపోయాను. మహేష్ తడబడుతూ ఆగిపోవడం వల్ల నేను కింద పడిపోయానని అనుకున్నాడు. అందుకే అతను నాపై నవ్వడం మొదలుపెట్టాడు. నేను కింద పడిన వెంటనే ఆ ఇంటి కిటికీలు, తలుపులు 2 మూసి ఉన్నాయని చూశాను. నాకు ఏమీ అర్థం కాలేదు. నేను అప్పుడే చూసింది నిజమా లేదా నా భయమా? ఎందుకంటే ఒక్క క్షణంలో అంతా సాధారణంగా మారిపోయింది. నా తమ్ముడు ఇంకా నాపై నవ్వుతున్నాడు. కాబట్టి నేను అతనికి ఏమీ లేదు, నా ధ్యానం వేరే వైపు ఉంది, లేకపోతే నేను అలా చేసేవాడిని కాదు అని చెప్పాను. అప్పుడు నా తమ్ముడు, నేను ఎప్పటి నుండో నిన్ను పక్కకు వెళ్ళమని అరుస్తున్నాను. ఎన్నిసార్లు గంట కొట్టాను. కానీ నువ్వు ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు అని చెప్పాడు. అప్పుడే నేను చూసిందంతా నిజంగానే జరిగిందని నాకు అర్థమైంది. అంటే నేను ఇప్పుడు ఆ ఇంటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆ అనుభవం తర్వాత నేను చాలాసార్లు నా తమ్ముడికి తెలియకుండానే ఈ హెచ్చరిక ఇచ్చాను. ఏం జరిగినా సరే నాకు చెప్పకుండా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళవద్దు. ఎప్పుడైనా ఏదైనా అనిపిస్తే ముందు నాకు చెప్పు. ఒంటరిగా అక్కడికి వెళ్ళడానికి ఎప్పుడూ ధైర్యం చేయొద్దు. ప్రతిసారి అతను నాతో
అవునన్నయ్య, అర్థమైంది. వెళ్ళను. నేను కూడా సాగర్ గురించి ఏదో విన్నాను. కాబట్టి నాకు అర్థమవుతుంది అని చెప్పేవాడు. ఆ రోజు తర్వాత నేను ఎప్పుడూ ఆ ఇంటి వైపు చూడటానికి కూడా ధైర్యం చేయలేదు. నేను నిశ్శబ్దంగా నా తల వంచుకొని అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయేవాడిని. సరిగ్గా 8-10 రోజుల తర్వాత ఆ దుర్దినం నా జీవితంలోకి వచ్చింది. ఆ రోజు కూడా నేను స్కూల్ నుండి ఒంటరిగానే ఇంటికి తిరిగి వస్తున్నాను. ఆ రోజు నాకు స్కూల్ నుండి బయలుదేరడానికి కొద్దిగా ఎక్కువ సమయం పట్టింది. అంటే దాదాపు చీకటి పడే సమయం అవుతోంది. నేను వేగంగా నడుచుకుంటూ దారిలో వెళ్తున్నాను. ఆ రోజు నా ఊరి స్నేహితులు నాతో లేరు. ఆ చీకటిలో కూడా నేను సాగర్ ఇంటి దగ్గరికి వచ్చానని నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడి శబ్దం ఆ ప్రదేశం గురించి చాలా చెప్పేది. అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. నేను ఎప్పటిలాగే నా తల వంచుకొని చాలా వేగంగా అక్కడి నుండి వెళ్తుండగా మళ్ళీ తలుపు శబ్దం విన్నాను. అది పెద్ద శబ్దంతో మూసుకున్నట్లుగా ఉంది. నా శ్వాస వేగంగా మారింది. నేను కొద్దిగా వేగంగా నడవడం మొదలుపెట్టాను. అప్పుడే ఆ నిశ్శబ్దంలో ఒక గొంతు విన్నాను. అది ఊపిరాడనట్లుగా ఉంది. నా ఒళ్ళు గగురు పొడిచింది. నా చేతులు కాళ్ళు వణుకుతో నిండిపోయాయి. నేను ఆ ఇంటి నుండి కొన్ని అడుగుల ముందుకు వెళ్ళానో లేదో ఎవరో గట్టిగా కేక వేయడం విన్నాను. ఆ గొంతు విని నేను ఇప్పుడు పరిగెత్తడం ప్రారంభించాను. ఆ ఇంటి వైపు చూడటానికి నాకు ధైర్యం లేదు. కొంత దూరం వెళ్ళాక నేను దేనికో తగిలి కింద పడిపోయాను. నేను నన్ను బ్యాలెన్స్ చేసుకొని లేచి మళ్ళీ పరిగెత్తడం మొదలుపెట్టాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత నేను ఒక్కసారిగా ఒక చోట ఆగిపోయాను. ఆ క్షణంలో నా మనసులో వచ్చిన ఆలోచనను తలుచుకొని నా మెదడు మొద్దబారిపోయింది. ఎందుకంటే నేను దేనికి తగిలానో అది ఒక సైకిల్. నాకు నా తమ్ముడు గుర్తొచ్చాడు. ఆ కేక నా తమ్ముడిదే కదూ. నాకు ఎక్కువ ఆలోచించడానికి సమయం లేదు. అది నన్ను ఆ ఇంటి లోపలికి లాగడం ఏదో మాయ, లేదా నేను విన్న కేక నిజంగా నా తమ్ముడిదేనా? నేను ఆలోచించడంలో సమయం వృధా చేయలేను. ఒకవేళ అది నా తమ్ముడిదైతే? ఈ ఆలోచనతో నేను ధైర్యం చేసి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాను. నాకు ఇంకా లోపల నుండి ఆ కేకలు వినిపిస్తున్నాయి. నేను బయట నుండి నా తమ్ముడిని పిలిచాను. మహేష్, మహేష్. అతను కూడా నా పిలుపుకు సమాధానమిచ్చాడు. అతని గొంతు విని నాకు ఎక్కడి నుండి అంత ధైర్యం వచ్చిందో తెలీదు. తరువాతి క్షణంలో దేవుడి పేరు తలుచుకొని నేను గట్టిగా ఆ తలుపును నెట్టడం ప్రారంభించాను. ఒక పెద్ద రాయిని తీసుకొని ఆ తలుపుపై విసిరాను. తలుపు పెద్ద శబ్దంతో తెరుచుకుంది. నేను లోపలికి వెళ్ళాను. చీకటిగా ఉండడం వల్ల మహేష్ నాకు ఎక్కడా కనిపించలేదు. కానీ అతని గొంతు వల్ల అతను భయపడి ఉన్నాడని అనిపించింది. నేను అతన్ని వెతుక్కుంటూ ఇంటి లోపలికి వెళ్ళాను. అప్పుడు ఒక క్షణం పాటు నాకు ఆ పెద్ద తెల్లని కళ్ళు కనిపించాయి. కానీ ఆ క్షణంలో నాకు అంత ధైర్యం వచ్చింది. బహుశా నా కోపం చూసి ఆ నీడ కూడా వెనక్కి తగ్గడం మంచిదని అనుకుంది. ఇప్పుడు నాకు కూడా భయం వేస్తోంది. కానీ నా తమ్ముడిని రక్షించడానికి నేను ఏదైనా చేయగలను. కొన్ని క్షణాల తర్వాత ఆ చీకటిలో నాకు కొద్ది కొద్దిగా కనిపించడం మొదలైంది. అప్పుడు మహేష్ ఒక మూలలో భయపడి కూర్చొని కనిపించాడు. నేను వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతన్ని లేపి బయటికి తీసుకువచ్చాను. మేమిద్దరం బయటికి రాగానే నేను ఎలాగో నా బ్యాగ్ తీసుకున్నాను. సైకిల్ తీసుకున్నాను. దానిపై మహేష్ని కూర్చోబెట్టుకొని నేరుగా గ్రామానికి వెళ్ళాను. గ్రామానికి వెళ్ళగానే నేను ముందుగా మా మామయ్యకు ఆ ప్రమాదం గురించి చెప్పాను. అప్పుడే మేము చూశాం, నా తమ్ముడి చేతులపై కాలిన వేళ్ల గుర్తులు ఉన్నాయి. ఎవరో కాలుతున్న చేతులతో అతని చేతులను పట్టుకున్నట్లుగా. మామయ్య ఆ ఇంటిని మూసివేయడానికి పంచాయతీని పిలవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో నేను నా తమ్ముడిని అడిగాను, నిజంగా అక్కడ ఏం జరిగింది? చీకటి పడుతోంది. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అప్పుడు మహేష్ నాకు చెప్పాడు. నిజానికి అతను నా రాక కోసం చాలా ఎదురు చూశాడు. కానీ చీకటి పడబోతోంది. అందుకే అతను సైకిల్ తీసుకొని నా స్కూల్ కోసం ఇంటి నుండి బయలుదేరాడు. అతను సరిగ్గా సాగర్ మూసి ఉన్న ఇంటి ముందుకి వచ్చినప్పుడు అతను తలుపు శబ్దం విన్నాడు. అందుకే అక్కడ చూడటానికి ప్రయత్నించడంతో తన బ్యాలెన్స్ కోల్పోయి సరిగ్గా ఇంటి ముందు దారి పక్కన పడిపోయాడు. అక్కడ నుండి సైకిల్ తీసుకొని వెళ్తుండగా అతను ఆ తెల్లని పెద్ద కళ్ళు చూశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి గుర్తులేదు. అతనికి స్పృహ వచ్చినప్పుడు అతను ఇంటి లోపల ఉన్నాడు. ఏదో అతనిపై దాడి చేయాలనుకుంటోంది. సరిగ్గా అదే సమయంలో నేను అక్కడికి చేరుకున్నాను. కానీ ఒక్క క్షణం పాటు నేను నా తమ్ముడి గురించి ఆలోచించకపోతే ఆ రోజు ఏమై ఉండేదో తెలియదు.
ఆ సైకిల్ వల్లే నాకు నా తమ్ముడు గుర్తొచ్చాడు. లేకపోతే నేను ఆ సైకిల్కు తగలకపోతే నేను నేరుగా ఇంటికి వెళ్ళిపోయేవాడిని. దేవుడి దయ వల్ల మా ఇద్దరి ప్రాణాలు బతికాయి. అదొక సమయం, ఇదొక సమయం. ఇప్పటికీ నా తమ్ముడు నన్ను అంతే ప్రేమిస్తాడు. నేను కూడా ఇప్పటికీ అతనిని అంతే జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు ఈ స్టోరీ చివరి వరకు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరూ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫర్దర్ హారర్ స్టోరీస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. స్టోరీకి లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఎలాంటి హారర్ స్టోరీస్ మీకు ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.